నిజంగా తన ఐడియాలజీ సినిమాతో తీసుకొని ఇప్పటి వరకు మళ్ళీ పుష్ప సినిమాతో మొత్తం డిఫరెంట్ లెవెల్లో ప్లాన్ చేస్తూ ఒక అద్భుతమైన ట్విస్ట్ని రివీల్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు పుష్ప సినిమా ద్వారా అయితే. ఆ అప్డేట్ ఏంది, ఆ ట్విస్ట్ ఏంది అయితే మొత్తం అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, అదండి ఇంకా పుష్ప అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓల్డ్ అంతా వెయిట్ చేస్తున్న ఏదైనా మూవీ ఉందంటే పుష్ప 2 అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ మూవీ మొన్న వరకు డిలే అయినా ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ అయితే చాలా వేగంగా ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మూవీ షూటింగ్ అయితే ఒక 80% షూటింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా 20% షూటింగ్ అయితే ఆల్మోస్ట్ పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సుకుమార్ డైరెక్టర్ అయితే ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ని హైప్లో అయితే తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మూవీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక వార్ అంటే రివెంజ్ కదా. అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ మనం తెలిసి పుష్పరాజ్ ఏంటంటే మొత్తం అంతా ఎదిగిపోతాడు కాబట్టి తొక్కాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మనందరికీ తెలిసిందే కదా. అనసూయ క్యారెక్టర్ కావచ్చు, సునీల్ క్యారెక్టర్ కావచ్చు, మన కేశవ క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళందరినీ ఒక హై వోల్టేజ్ లాగా అయితే ఖచ్చితంగా పెట్టబోతున్నారంట. మొత్తం నిజంగా చెప్పాలంటే సినిమాలో ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉన్నాయి. ఆ 4 సాంగ్స్లలో ఆల్మోస్ట్ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యి మొత్తం అయితే రికార్డు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఫాత్ ఫాసిల్ ఇంకా అల్లు అర్జున్ గురించి ఎక్కువ హైప్ ఉంటుందంట మూవీలో అయితే. ఈ 2 క్యారెక్టర్ని ఇంచ్ బై ఇంచ్ అంటే ప్రతి ఒక్క షాట్లో మనం అయితే చూసుకుంటే మాత్రం ఒక రివెంజ్ స్టోరీ కాబట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు అల్లు అర్జున్ని టార్గెట్ చేసి మొత్తం అంతా కిందికి దింపాలని చూస్తారు కాబట్టి అల్లు అర్జున్ అన్న ఎలా అయితే ఎదిగిండో, ఎలా అయితే ఆయన తొక్కాలని చూసుకుంటారో అదే విధంగా స్టోరీని అయితే క్రియేట్ చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్క మూమెంట్ని హై ఎక్స్పెక్టేషన్లో ఖచ్చితంగా ఫ్యాన్స్కి చూపించాలని చెప్పి అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎలా తొక్కుతారని చెప్పి అదొక క్యారెక్టర్లు ఉంటే వాళ్ళని కూడా హైప్ చేస్తూ తీస్తున్నారని చెప్పుకోవచ్చు డైరెక్టర్ సుకుమార్ అయితే. ఇంకా అసలు ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సినిమాలలో 4 సాంగ్స్ ఉన్నాయి కదా. 4 సాంగ్స్లలో ఆల్మోస్ట్ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇంకా 2 సాంగ్స్లో ఒక్క పాటని రిలీజ్ అవుతుందంట. జాతర సీక్వెల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సీక్వెల్ సాంగ్ అయితే ఆల్మోస్ట్ అయితే రిలీజ్ చేయాలని అనుకుంటలేరంట. ఆ సాంగ్ అనేది ఆల్మోస్ట్ ఒక గూస్ బమ్ మూమెంట్ అంట. ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ కష్టం కానీ ఆయన చేసిన యాక్టింగ్ లెవెల్ కానీ ఆ మూవీ అనేది ఖచ్చితంగా ప్లస్ అయ్యి దాంట్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఆ మూవీని పాటని అయితే రిలీజ్ చేయాలని అనుకుంటలేరంట. ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అయితే వీడియో సాంగ్ అయితే బయటికి రిలీజ్ చేస్తారంట. ఖచ్చితంగా ఈ సినిమాలలో ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్కటి అయితే ఎంజాయ్ చేసేలా ఉంటుంది తప్ప ఇక్కడ కూడా తక్కువ అనిపించదు. సినిమా అయితే ఫస్ట్ పార్ట్ ఎలా ఉండేనో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వేరే లెవెల్గా ఎక్స్పెక్టేషన్కి అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అని చెప్పి డైరెక్టర్ సుకుమార్ ఇంకా అల్లు అర్జున్ అయితే గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు అందరూ ఉన్నారో భారీ అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఆ జాతర సీక్వెల్ గురించి అయితే చెప్తున్నా కదా, రాసి పెట్టుకొని మరీ అని చెప్తున్నారు. సినిమా గురించి ఒక లెవెల్ అంటే ఆ జాతర సీక్వెల్ ఇంకా వేరే లెవెల్ అని అంటున్నారు. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అనేది ఒక విశ్వరూపం చూపిస్తారంట ఆ క్యారెక్టర్లో అయితే. ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనందరం అసలు ఇలాంటి క్యారెక్టర్ ఎలా చేసినావు అన్న అని చెప్పి ప్రతి ఒక్కరు అన్న మాట అల్లు అర్జున్ గారు. నిజంగా నేషనల్ అవార్డే ఆయన విన్ చేసుకుంటూ ఇప్పుడు దీంతో ఇంకెన్ని అవార్డులు విన్ చేసుకుంటాడో మనమైతే రాబోయే రోజుల్లో చూడాలా. నిజంగా చెప్తున్నా కదా, డైరెక్టర్ సుకుమార్ గారు అయితే చాలా స్పీడింగ్లో అయితే షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్టోబర్ మంత్ ఎండింగ్ లోపల అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మూవీ షూటింగ్తో ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అని ఇంకా ఆడియో రిలీజ్లు ఇవన్నీ అయితే ప్లాన్ చేస్తారంట. ఆల్మోస్ట్ అయితే ఇంకొక పాట ఒక ట్రైలర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారంట. అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా అయితే మస్తు మూవీ అప్డేట్ అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ పుష్ప అప్డేట్ అయితే ఖచ్చితంగా మన దాంట్లోకి ఛానల్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ కోసం అయితే కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇంకా పుష్ప కోసం సినిమా వెయిట్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.